వందనాలు మిత్రులారా, నా పేరు క్రిష్. ఈరోజు మనం డాకర్ వర్సెస్ విఎంని చూద్దాం. వర్చువల్ మిషన్. డాకర్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకునే ఉన్నాం. డాకర్ మీద ఇమేజ్ని ఒకటి క్రియేట్ చేసి ఇమేజ్ని రన్ చేయడమే కంటైనర్ అంటారు అనమాట. ఇక్కడ డాకర్ ఇమేజ్ అంటే ఏందో ముందుగా చెప్పుకునే ఉన్నాం. డాకర్ ఇమేజ్ దేనికంటే కాన్ఫిగరేషన్ అంతా ఓఎస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్తో ఒక దగ్గర తెచ్చుకునేది డాకర్ ఇమేజ్. దాని నుంచి రన్ అయితే కంటైనర్ అనమాట. ఒక ఇమేజ్ నుంచి లాట్ ఆఫ్ కంటైనర్స్, మనకి ఇష్టం వచ్చిన కంటైనర్స్ మనం రన్ చేయొచ్చు. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చరు దాని మీద హోస్ట్ ఓఎస్ అంటే ఒక ఓఎస్ఏ ఉంటుంది. దాని మీద డాకర్ ఇంజిన్ మీద అదే కంటైనరు, దాని మీద రన్ అయ్యేది డాకర్ కంటైనర్స్ అనమాట, అప్లికేషన్ కంటైనర్స్. చూడండి, డాకర్ వర్సెస్ విఎం అనేది ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా మనం చూసినట్లయితే ఇక్కడ విఎంకి ఏ విధంగా ఉంటుందంటే మొదట హార్డ్వేర్ అనేది ఉంటుంది. ఇదే విధంగా బొమ్మలో చూసినట్లయితే హోస్ట్, తర్వాత హైపర్ వైజర్ అని ఉంటుంది ఈఎస్ఎక్స్ఐ, దాని మీద ఓఎస్ ఉంటుంది. ఆ ఓఎస్ల మీద యాప్ ఉంటుంది. అంటే ఇక్కడ ఓఎస్ ప్లస్ అంటే ఎన్ని విఎంలు అయితే అన్ని ఓఎస్లు మనం వేయాల్సి ఉంటుంది అనమాట. డాకర్ అలా కాదు, ఒకే ఒక ఓఎస్, లైనక్స్ ఓఎస్, దాని మీద కంటైనర్ యాప్ రన్ అవుతుంటుంది అనమాట. ఇది డిఫరెన్స్ దీనికి. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే విఎంకి డాకర్కి, విఎంలో ముందు చూసినట్లయితే ఈచ్ విఎంకి ప్రతి వర్చువల్ మిషన్కి ఒక ఓఎస్ అనేది కావాలి. డిఫరెంట్ ఓఎస్ అనేది ఇక్కడ ఉపయోగించవచ్చు, కానీ ప్రతి విఎంకి ఒక ఓఎస్ కావాలన్నమాట. ఇక్కడ కమాండ్ని మధ్యలో స్టాప్ చేసేందుకు ఉండదు. ఇక్కడైతే ఫ్యూ మినిట్స్లో కొంత టైం పడుతుంది అనమాట బూటింగ్కి. ఇక్కడ స్నాప్షాట్ అనేది ఎక్కువ స్నాప్షాట్ క్రియేట్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది అసలు లేదు. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏర్పడిందంతా ఒక వర్షన్గా ఏర్పడడం అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఒక ల్యాప్ తీసుకునే దాంట్లో 2-3 కంటే విఎంలు క్రియేట్ చేసుకున్నాం. ఈ విఎం అనేది విఎంఎక్స్ విఎండికే ద్వారా ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ ప్రతి విఎంకి వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్ ఉంటుంది. ఇదే సేమ్ యాజ్ డాకర్లో కూడా ప్రతి డాకర్కి వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్ అనేది ఈచ్ డాకర్కి ఉపయోగిస్తాం అనమాట. అయితే ఇక్కడ డాకర్ విషయానికి వచ్చినట్లయితే ఓఎస్ అనేది ఒకటే ఉంటుంది, మోస్ట్లీ లైనక్సే. సో మనం కమాండ్ స్టాప్ చేయొచ్చు మధ్యలో. సో విత్-ఇన్ మిల్లీ సెకండ్స్లోనే డాకర్ కంటైనర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. మోర్ స్నాప్షాట్ తీసుకోవచ్చు. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ క్రియేట్ చేసింది ప్రతి ఒక్కటి వర్షన్గా ఏర్పడే అవకాశం ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇదే వర్షన్ కంట్రోల్ సిస్టము. ఇక్కడ ఒక ఇమేజ్ మీద మోర్ కంటైనర్స్, ముందుగానే చెప్పుకునే ఉన్నాం, ఒక ఇమేజ్ మీద మోర్ కంటైనర్స్ రన్ చేయొచ్చు. మోర్ కంటైనర్స్ ఇన్ ల్యాప్లో కూడా మోర్ కంటైనర్స్, ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి దాని మీద మోర్ కంటైనర్స్ రన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ లైబ్రరీస్ ఇవన్నీ అనేది ఒక ఇమేజ్ ఫైల్లో ఏర్పడతాయి. ఆ ఇమేజ్ ఫైల్ నుంచే మనకి కంటైనర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ బొమ్మలో చూసినట్లయితే చూడండి, మనం ఈ విధంగా సర్వరు, హోస్టు, హైపర్వి, దాని మీద మళ్ళీ గెస్ట్ ఓఎస్. ఇక్కడ గెస్ట్ ఓఎస్ అనేది ఉండదు డాకర్లో, కానీ ఇక్కడ మాత్రం గెస్ట్ ఓఎస్ అనేది వేయాల్సి వస్తుంది. ఇదే విఎం అనమాట. ఇదొక విఎం, ఇదొక విఎం, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి విఎంకి మనం గెస్ట్ ఓఎస్ అనేది వేసుకోవాల్సి జరుగుతుంది. దయచేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.